స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు అంటే నీ లోపభూయిష్టమైన విధానం, అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూటు ఇంత వేగ్గా ఉంటది, లోపభూయిష్టంగా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు నాకు తెలిసినంత వరకు. ఇవాళ మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వద్దు వద్దు అని మేము చెప్తూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఓకే అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే నేను మీటింగ్ పోను అన్నాడు. ఎజెండాలో ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. ఎజెండాలో ఉన్న ఢిల్లీలో మీటింగ్ పోయిండు. ఎజెండాలో ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే నేను కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అన్నాడు. ఏం చేసిండు మళ్ళా 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసిండు. మీటింగ్ కు పోనంటాడు, పోతాడు. ఎజెండాల లేనే లేదు బనకచెర్ల అంటాడు, ఎజెండాలకెళ్ళి బయటకు వెళ్తుంది. కమిటీ వెయ్య అంటాడు, కమిటీ వేస్తాడు. ఆ కమిటీలు ఎవరిని వేస్తాడు? చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు బంటు, చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. ఇవాళ ఏం జరిగింది? వ్రిట్ వేస్తే వ్రిట్ ఫెయిల్, సూట్ వేస్తే సూట్ ఫెయిల్ సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఇవాళ ఢిల్లీలో ఈరోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. అంటే మొన్న ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ల కొనసాగింపు జరిగింది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, సుజలాం సుఫలాం అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సుజలాం సుఫలాం, తెలంగాణకు నిష్ఫలం. ఇప్పుడు మేము పత్రికల్లో చదువుతుంది ఏంది? సమ్మక్క బ్యారేజీకి ఉన్న 47 టీఎంసీల కేటాయింపును తెలంగాణ వదులుకోవాలట. తెలంగాణ గుండా రావాల్సిన జాతీయ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ గుండా కాకుండా పోలవరం బనకచెర్ల ద్వారా గ్రాండ్ ఆనికట్టు పోతుంది. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు పోతుంది. తెలంగాణకు 47 టీఎంసీల సమ్మక్క బ్యారేజీ పోతుంది. రేవంత్ రెడ్డిని ఎన్ఓసీ తెస్తా. నీ ఎన్ఓసీ దేనికి పనికి వస్తుంది? అసలు ఎన్ఓసీ అనేది దేనికోసం ఉపయోగిస్తుంది? ఎన్ఓసీ అనేది ఇంటర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుల్లోని ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఎన్ఓసీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ మనవే. పోలవరం డైవర్షన్ లో భాగంగా వచ్చే 43 టీఎంసీలు మనవే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో రావాల్సిన 43 టీఎంసీలు మనవే. దీనికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఎందుకు? వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు? ఆ ఎన్ఓసీ పేరిట తెలంగాణ నీటి ప్రయోజనాలను గోదావరి నదిలో ఎందుకు వదులుకుంటున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మనకు 968 టీఎంసీ గోదావరిలో ఉంది. ఇంకా 130 టీఎంసీలకు ప్రాజెక్టులకు అనుమతి రావాలి. అవి రాకుండా ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు పోలవరం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి అనుమతిస్తే రేపు తెలంగాణ యొక్క గోదావరి జలాలలో మన హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఇదే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీద చర్చ జరిగినప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆ 968కి అనుమతి ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా చెప్పినాం. మరి ఇంకా 130 ఆగే ఉంది కదా. ఆ అనుమతులు తీసుకోకుండా నువ్వు ఎందుకు బాదరగా దొంగచాటున సీక్రెట్ గా ఎందుకు దీనికి ఒప్పందానికి నువ్వు రూపకల్పన చేస్తున్నావు? రేపు నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ముందే హెచ్చరిస్తున్నాం.
నువ్వేం చేసినా అసెంబ్లీ పెట్టి నీ ఆలోచన అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకో. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించి ఆమోదం తీసుకో. నువ్వు స్పష్టంగా ఇవాళ ఎక్స్పోజ్ అయినావు. టెండర్లు పూర్తయ్యేదాకా కోర్టుల కేసేయలే, రిట్ డిస్మిస్ అయిపోయింది, ఇవాళ సూటు డిస్మిస్ అయిపోయింది. నువ్వు అంతా దొంగచాటు వ్యవహారం చేస్తున్నావు, రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే వ్యవహారం చేస్తున్నావు. మళ్ళా రేపో మాపో ఢిల్లీ పోయి నువ్వు అక్రమంగా నువ్వు ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నీకు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. దేవాదులు ఏ బేసిన్లు ఉందో నీకు తెలియదు, నల్లమల ఎక్కడ ఉందో నీకు తెలియదు. నీకు ఇప్పటికీ ఏ విషయం మీద కూడా అవగాహన పెంచుకోలే. 31 నెలల తర్వాత కూడా నువ్వు ఆదిత్యనాథ్ దాస్ మాటలు పట్టుకొని నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచన ఏదైనా ప్రజల ముందు పెట్టాలి, ప్రజలతో చర్చించిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించినారు. అసలు ప్రభుత్వం వేసిన కేసు డిస్మిస్ అవుతుందా? ఒక్కసారి కాదు, 2 సార్లు అవుతుందా? రిట్ డిస్మిస్, ఇలా సూటు డిస్మిస్. గోదావరి బనకచెర్ల విషయంలో నీ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. చంద్రబాబు గారికి కొమ్ము కాసే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను వదులుకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అండ్ నాకు అర్థం కాదు, లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది ఆయనతో రిట్టు కొట్టుడు వీకింది. ఈసారి అటాంకలు పోలేగా. అంటే ఏంది అసలు? నువ్వు లాస్ట్ టైం సుప్రీంకోర్టు పోయిండు, సూటు బూట్ వేసుకొని పోయిండు. ఈయన పోయిండు, ఆయన డామ్ అనేది అది రిట్టే కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి ఇలా సూట్ వేసిండు, మరి సూట్కు మరి సూట్ వేసుకొని ఎందుకో పోలే, మరి పట్టించుకోలే, కనీసం రివ్యూ చేయలే. ఏం జరుగుతా ఉంది అసలు? ఇలా ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. ఇలా 3 మంత్రులు దేవాదులు పోయినరు, పెద్ద బిల్డప్ ఇచ్చారు. అసలు దేవాదులు పోయి బట్టిగారు మాట్లాడుతుండు, ఏమంటుండు బట్టిగారు? మేము మోటార్ ఆన్ చేసినాం. ఎప్పుడు ఆన్ చేసినాం? బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించినాక. నువ్వు ఇక్కడనేమో ఎన్డీఎస్ఏ అంటున్నావు, మేడిగడ్డ కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు. దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది, ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్లు ఆన్ చేసి ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానైనాయి, మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు. 10 మోటార్లుంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టిగారు చెప్తుండు, ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టిగారు. మరి సమ్మక్క బ్యారేజీ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలలో నీళ్లు ఎత్తుతామంటే, ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు కూడా నడవలే. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి